ఈ మాత్రం జవాబు కూడా చెప్పాం. అందరికందరు ఇలా మారిపోయారంటే మీ ఇష్టం, మీరు ఇలాగే ఉండండి. మహిళా సంఘాల ప్రెసిడెంట్లో మారిపోండి. దీన్ని అత్తారింటికి పంపించకుండా మీ ఇంట్లోనే భద్రంగా పెట్టుకోండి. పెన్సిల్తో రాసిన రాతలు రబ్బర్తో చెరిపేసినట్టు ఆ పార్టీ పేరు చెరిపేయండి. ఎంత ఈజీ అయిపోయిందంటే మీకు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మామయ్య గారు, అల్లం వెల్లుల్లిపై ఎంత రాయాలి? రాయ్ బాబు, 2 కేజీలు రాయ్. బాగుంది. ఇంట్లో టిఫిన్ కన్నా బయట టిఫినే బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళు ఓ వంట మనిషిని పెట్టరాదు? చాలే ఆపు. ఇంటి మనిషి కనపడకుండా పోయి నేనేడుస్తుంటే వంట మనిషి గురించి నీ ఏడుపొకటి. వాడు 2 రోజులుగా ఎక్కడికెళ్ళాడో ఏమయ్యాడో తెలియక నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఈ ఇంట్లో ఒక్కరైనా పట్టించుకునే వాళ్ళున్నారా? ఉన్నదెవరే? ఇద్దరమేగా. మీ ఆయన్ని ఎప్పుడో లెక్కలోంచి తీసి పారేశాం. ఇంకెవరు పట్టించుకుంటారు? ఉంటే గింటే నువ్వు నేనే పట్టించుకోవాలి. ఏం పట్టించుకుంటే ఏ లాభం? అందరూ కట్టకట్టుకున్న 7 కొండలకే సపోర్ట్ చేస్తున్నారు. ఆఖరికి పోలీసులు కూడా వాళ్ల మాటే వింటున్నారు. పార్దు మాయం కావడానికి వాడే కారణమని స్పష్టంగా తెలిసిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. ఇంటి గుట్టులాకకు చేయటని ఇంట్లో వాళ్ళంతా వాళ్ళనే సమర్థించుకుంటూ భజన చేస్తుంటే ఇంకా మనం ఏం చేయగలం? నేను తలుచుకుంటే ఒక్కటి చేయగలను. ఏంటది? ఆ 7 కొండల్ని కిడ్నాప్ చేయిస్తారు. ఇదేదో సినిమాల్లోనూ సీరియల్లోనూ వినిపించే పదంలా ఉందే. మనకు అవసరమా? వాడు పార్తూని దాచిపెట్టలేదు, మనమేమైనా తక్కువ? మనం వాడిని లాకొచ్చి కట్టిపడేసి నిజం చెప్పేదాకా రోకలి బండలతో నొలక్కొడితే వాడే చెప్తాడమ్మా. నిజమేనే, వాడికి ఇంతకింత చెయ్యాల్సిందే. నీకు చాలా మంచి ఆలోచన వచ్చింది భారతి. నిజమే కదా నానమ్మా? 7 కొండల్ని కిడ్నాప్ చేస్తే తప్ప పార్దు సంగతి బయటపడదు. కానీ ఎక్కడ దాచిపెడదాం? ఇంట్లో కట్టి పడేస్తే అనుమానం వస్తుంది. కాబట్టి ఏదన్నా ఒక డెన్ రెంటుకు తీసుకోవాలి. 4 టైర్లు, ఓ 2 ట్యూబులు, ఓ 3 డ్రమ్ములు, ఓ 2 చేతాళ్ళు కొని పడేస్తే చాలు. అదే ఒక పెద్ద డెన్ను, సినిమా చెట్టులా ఉంటుంది. మీ బతుకులు తగలయ్యా. అసలు ఆడాలంటే మీరు ఇళ్ల మీదకి కొంగులు బిగించుకొని దొమ్మిలు చేయడానికి వెళ్ళిందే కాకుండా ఏకంగా మనుషుల్నే కిడ్నాప్ చేసేంత స్థాయికి దిగజారిపోయారా? ఏం మనుషులే మీరు! ఎక్కువగా మాట్లాడుకో. నీకసలు కొడుకు కనపడలేదన్న బాధ ఏమనుందా? నీకుండి నువ్వేం చేస్తున్నావే? కాటికి కాళ్ళు చాపుకున్న ఈ ముసల్దాంతో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేయటమా? ఇదంటే ఆడదే కాదు. నీకేమైంది ముసల్దానా? ఇలాంటివి సమర్థిస్తే రేపు నువ్వు చచ్చిన తర్వాత నిన్ను తగలేయడానికి నీ చేతికర్ర తప్ప ఒక పుల్లైనా పడుతుందా? ఛీ, అసలు సిగ్గుండా మీ ఇద్దరికి? వెళ్ళవయ్యా, ఓ వెనకేసుకొస్తున్నావు. అంత నిజాయితీ పరుడివే అయితే, అంత నికార్సైన మనిషివే అయితే వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడు వెతికి తీసుకురావచ్చు కదా. కనీసం మనుషులు పంపించో, పోలీస్ రిపోర్ట్ ఇచ్చో వెతకచ్చు కదా. ఆహా, అది మాత్రం చేత కాదు, వెళ్ళకిలా పడుకోవడం తప్ప. ముయ్యవే నోరు. వాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన మీరే వాడిని సమర్థించి ఇంకా పెద్ద తప్పు చేశారు. ఇంట్లోంచి మహాలక్ష్మిని తరిమేస్తుంటే పిచ్చాచల్లా పండగ చేసుకున్నారు. ఆ మహాలక్ష్మితో పాటే మనశ్శాంతి కూడా వెళ్ళిపోతే పిచ్చోడైపోయి వాడెక్కడ తిరుగుతున్నాడో ఏమైపోయాడో. బాధ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? కొడుకు కాపురం కూలిపోతే సరిదిద్దటం ఆడదానిగా నీ బాధ్యత కాదా? ఆహా, అది చేత కాదు. కుంభాలు కుంభాలు మింగి కుండలా పొట్ట పెంచుకు తిరగటం తప్ప. చూడు, ఆ కుటుంబం ఇప్పటికే పుట్టెడు శోకంలో ఉంది. అయినా దిగమింగి అంది వచ్చిన సంబంధం అని పిల్ల పెళ్లి పెట్టుకున్నారు. మీరు గాని ఆ కుటుంబం జోలికి వెళ్తే వాళ్ళిప్పుడు ఎవరికి జడవాల్సిన అవసరం లేదు. ఉన్న కోడల్ని కూడా నందుగాడు వెంట పెట్టుకుని లాక్కొని మరీ వెళ్ళాడు. సంఖ్యాబలం అక్కడే ఎక్కువ. మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. ఛ!